సో మీ ముందు నేను ఇలా మాట్లాడుతున్నా అంటే నేను మీ ముందు ఇలా మాట్లాడుతున్నాను. సో ఇంతమందికి నేను జూమ్ చేయగలుగుతున్నాను. లేదు ఒక్క మీటింగ్‌కి నేను స్పెషల్ గెస్ట్‌గా వెళ్ళగలుగుతున్నాను. అంటే కారణం నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ. రైట్? సో వితౌట్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ, వితౌట్ వెస్టీజ్ ఐ యామ్ నథింగ్ అన్నమాట. సో ఇది నేను ఎక్కడైనా ఎవరి ముందైనా ప్రౌడ్‌గా చెప్పగలుగుతాను. నెట్వర్క్ ఉంది కాబట్టే, వెస్టీజ్ కంపెనీ ఉంది కాబట్టే, సో ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకొని ఒక మంచి ఇన్‌కమ్ లెవెల్ తీసుకుంటూ రైట్? సో ఒక హ్యాపీ లైఫ్‌ని లీడ్ చేస్తున్నామండి. సో ఒక ఆర్డినరీ లైఫ్ నుండి ఎక్స్‌ట్రార్డినరీ లైఫ్‌కి చేంజ్ అవుతుంది. మెల్లిమెల్లిగా, మెల్లిమెల్లిగా చేంజ్ అవుతుంది. సో సక్సెస్ వేలో ఎళ్తున్నామంటే కారణం నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ. సో నా ఇండస్ట్రీ అని నేను ఫీల్ అయ్యాను. సో కాబట్టి నా ఇండస్ట్రీ గురించి నేను క్లారిటీ ఇయ్యడంలో ఎప్పటికీ వెనకాడను. ఓకేనా లీడర్స్? సో ఖచ్చితంగా నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ గురించి మీ అందరికి క్లారిటీ ఇస్తాను. ఒక మంచి క్లారిటీ ఇచ్చి సో నేను ముందుకెళ్తాననమాట. సో చాలా మంది పాత లీడర్స్ ఆల్రెడీ నా నెట్వర్క్ గురించి సెషన్ విన్న వాళ్ళే ఉన్నారు. అయినా సరే వినండి లీడర్స్. ఎందుకంటే నెట్వర్క్ గురించి మనకి ఎంత బాగా చెప్పడం వస్తే అంత ఎక్కువ మంది మన టీమ్‌లో యాడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటది. రైట్? ఇది మీకు ఇంతకు ముందు కూడా జూమ్ సెషన్‌లో ఏం చెప్పానంటే క్లారిటీ చాలా ఇంపార్టెంట్. క్లారిటీ ఇయ్యడంలోనే నెట్వర్క్ గాని, బిజినెస్ గాని ఆధారపడుంది. క్లారిటీ లేదు అంటే సో మన బిజినెస్ ముందుకెళ్ళదు. గ్రోత్ అవ్వలేము. నాట్ ఓన్లీ ఇన్ బిజినెస్ ఏ పనిలో అయినా సరే క్లారిటీ చాలా ఇంపార్టెంట్ అని ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నాం. రైట్? క్లారిటీ లేకుండా ఏ పని మనము పూర్తి చేయలేము. సక్సెస్ అవ్వలేము. సో క్లారిటీ ఉంటే అది ఎంత టఫెస్ట్ వర్క్ అయినా సరే సో ఈజీ వేలో మనం వెళ్ళిపోవచ్చు. వితౌట్ క్లారిటీ చిన్నదైనా సరే చాలా టఫ్‌గా అనిపిస్తది. రైట్? సో వేరే వాళ్ళకి కన్వే చేసే బిజినెస్‌లో మనం ఉన్నాం. సో వేరే వాళ్ళతో మాట్లాడాలి. వేరే వాళ్ళని మోటివేట్ చేయాలి. రైట్? సో వేరే వాళ్ళని మన టీమ్‌లోకి తీసుకురావాలి. మన వైపు తిప్పాలి. వాళ్ళ మైండ్‌సెట్‌ని చదవాలి. సో అట్లాంటి బిజినెస్‌లో మనం ఉన్నాం కాబట్టి 100%, 100% సో క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకో విషయం ఏంటంటే మన ఇండస్ట్రీ గురించి నెగటివిటీ చాలా ఎక్కువ. సో మీ అందరికి తెలిసిన పాయింటే ఇది. చాలా ఎక్కువ నెగటివిటీ ఉంటది మన ఇండస్ట్రీ గురించి. సో ఆ నెగెటివ్‌ని ఫేస్ చేసుకొని మనం సక్సెస్ వేలోకెళ్ళాలంటే 100% మనకి క్లారిటీ అనేది ఇంపార్టెంట్ లీడర్స్. ఓకేనా? సో ఆ క్లారిటీ ఎప్పుడైతే మనకుంటదో ఎవ్వడేమన్నా, ఎవ్వడెన్ని మాటలు మాట్లాడినా సరే దాన్ని ఎదిరించి పోరాడగలుగుతాం. సక్సెస్ వేలోకెళ్ళగలుగుతాం అన్నమాట. సో ఆ సక్సెస్ వే ఆ వే మీకు చూయించడం కోసం నేను నెట్వర్క్ గురించి క్లారిటీ ఇస్తాను. రైట్? సో ఫీల్డ్‌లో ఎట్లా యూజ్ అవుతది? అసలు ఫ్యూచర్ ఏంటి? సో ఎలా ఉండబోతుంది నెట్వర్క్ మార్కెటింగ్ అనేది మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేస్తాను. సో మైసెల్ఫ్ అఖిల్ కొత్త వాళ్ళ కోసం నేను ఒకసారి ఇంట్రొడ్యూస్ చేసుకుంటున్నా. రైట్? సో 2 ఇయర్స్ కంప్లీట్ అయింది ఇండస్ట్రీలోకొచ్చి. సో మంచి ఎక్స్ట్రార్డినరీ లైఫ్ లీడ్ చేస్తున్నా ప్రెజెంట్. సో కార్ కొనాలి అని ఒక డ్రీమ్. రైట్? మనీ ఫ్రీడమ్ కావాలని ఒక డ్రీమ్. ఫారెన్ ట్రిప్స్ ఎంజాయ్ చేయాలని ఒక డ్రీమ్. రైట్? సో ఇప్పుడు నాతో తిరిగే వాళ్ళకి తెలుసండి నేను ఏదైనా ప్లేస్‌కెళ్తే ఎంత ఎంజాయ్ చేస్తానో. రైట్? సో నేను ఇంత డీసెంట్‌గా, ఇంత ప్రొఫెషనల్‌గా ఉండేవాడిని. ఏదైనా ప్లేస్‌కెళ్తే చాలా చైల్డిష్ బిహేవియర్ వచ్చేస్తది. అంటే ఫారెన్ ట్రిప్స్ ఎంజాయ్ చేయడం నాకు బాగా ఇష్టం. ఎంత ఇష్టం అంటే నిన్ననే ఎంత బాగా ఎంజాయ్ చేసామో మేము. ఫీల్డ్ వర్క్‌కెళ్ళుకుంటూ కంప్లీట్ అయిన తర్వాత సూపర్‌గా ఎంజాయ్ చేయడం జరిగింది. రైట్? సో ఇంత ప్రొఫెషనల్‌గా ఉండే వ్యక్తి ఫారెన్ ట్రిప్స్ చాలా బాగా ఇష్టపడతాడు. రైట్? ఫారెన్ ట్రిప్స్ కోసం ఒక లగ్జరీ కార్ కొనుక్కోవాలి. మనీ ఫ్రీడమ్ గావాలి. నాకు బాసిజం ఉండొద్దు అని చెప్పి చాలా పెద్ద పెద్ద గోల్స్ తోటి సో ఒక ఎంబీబీఎస్ చేస్తే నాకు ఇవన్నీ దొరుకుతాయన్న ఒక థాట్‌తో ఎంబీబీఎస్ చేయాలనుకున్న వ్యక్తిని. బట్ కోవిడ్‌లో నాకు నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ యొక్క పవర్ తెలుసుకొని దీంట్లో ఉంటే నా లైఫ్ 100% మారుతది అని చెప్పి నేను క్లారిటీ తీసుకున్న తర్వాత కంప్లీట్‌గా ఈ బిజినెస్‌లోకి రావడం జరిగింది. సో నేను ఎడ్యుకేషన్ పార్ట్ టైమ్ చేసుకుంటూ సో వెస్టీజ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఫుల్ టైమ్ చేస్తున్నా లీడర్స్. ఓకేనా? సో నేను ఏ పని చేసినా సరే, ఎక్కడున్నా సరే దాంట్లో ఖచ్చితంగా నెట్వర్క్‌ని ఇంక్లూడ్ చేసుకొనే ఆ పని చేస్తున్నా. అర్థమైందా? సో సక్సెస్ కొంచెం లేట్ అవ్వచ్చు కానీ సక్సెస్ అవ్వడం మాత్రం పక్కా. రైట్? సో సినిమా డైలాగ్ మీ అందరికి గుర్తుండొచ్చు. సో రావడం లేట్ అవ్వచ్చు కానీ రావడం మాత్రం పక్కా అన్నట్టు సక్సెస్ లేట్ అవ్వడానికి కొంచెం టైం పట్టొచ్చు కానీ సక్సెస్ అవ్వడం మాత్రం పక్కా.
అఖిల్ సార్ వాయిస్ రావట్లేదు. సార్ మీ వాయిస్ రావట్లేదు సార్, ఒకసారి చెక్ చేసుకోరా. అఖిల్ సార్. అఖిల్ సార్ మీ వాయిస్ సార్ రావట్లేదు. క్లియర్ సార్ ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే లీడర్స్, సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్. చూడండి రైట్, సో లీడర్స్ అన్ని డ్రీమ్స్ తోటి నెట్వర్క్ మార్కెటింగ్ లోకి వచ్చి, సో ఈ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయని ఒక క్లారిటీ తీసుకున్న తర్వాత, సో ఇప్పుడు ఈ బిజినెస్ లోకి రావడం జరిగింది. సో ఫుల్ ఫ్లెడ్జ్ గా పనిచేయడం జరిగింది అనమాట. ఎన్నో నెగిటివిటీస్ వచ్చినాయి, ఎన్నో ఎదుర్కొని ఈ స్టేజ్ దాకా రావడం జరిగిందండి. సో సక్సెస్ అవ్వడం అంత ఈజీ కాదు. కంఫర్ట్ జోన్ వదిలితే కానీ సక్సెస్ అవ్వలేము. సో కంఫర్ట్ జోన్ వదలడం అంటే, సో ఎన్ని నెగిటివిటీస్ వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా సరే, సో మనం దాన్ని ఆ వదిలేసి రైట్, లేకపోతే దాన్ని తొక్కి దాని నుండి లేవడమే సక్సెస్ అన్నమాట. సో అట్లాంటి ఒక మంచి సక్సెస్ వేలో వెళ్తున్నాం. ఇంకా సక్సెస్ అవ్వలేదు, సక్సెస్ వేలోనే వెళ్తున్నాం. విత్ ఇన్ షార్ట్స్ అసలు సక్సెస్ అంటే ఏంటో ప్రాక్టికల్ గా మీకు చూపెట్టబోతున్నాం అనమాట. సో ఇట్లాంటి లైఫ్ స్టైల్ ఇచ్చింది నాకు నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ. సో ప్రతి ఒక్కళ్ళ లీడర్ కి నేను చెప్పేది ఏంటంటే, నెట్వర్క్ లోకి వెళ్లే ముందు సో మనం చాలా ప్రీషియస్ అండి, చాలా అంటే చాలా ప్రీషియస్. ఒక హ్యూమన్ బాడీ, ఒక హ్యూమన్ బీయింగ్ అంటే చాలా ప్రీషియస్. ఒక మనిషిగా పుట్టడం చాలా అదృష్టం, రైట్. వీ కెన్ స్పీక్, మాట్లాడగలుగుతాం, చూడగలుగుతాం, రైట్. సో ఎన్నో యాక్టివిటీస్ చేయగలుగుతాం మనం, రైట్. సో ఎన్నో కోట్ల జీవరాశుల్లో బెస్ట్ జన్మ అంటే మానవ జన్మ అండి, అవునా కాదా? సో మరి ఇట్లాంటి ప్రీషియస్ లైఫ్ కి సో మనం వెళ్ళే ముందు ఏదో ఒకటి చేసి వెళ్ళకపోతే మనకి లైఫ్ వేస్ట్, పుట్టి వేస్ట్ అంటారు అనమాట. సో ఏదైనా చెయ్యాలి, ఏదైనా సాధించాలి, సో మనమంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలి అంటే నెట్వర్క్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. సో ఆల్ పవర్స్ ఆర్ విత్ ఇన్ యూ, యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఒక కొటేషన్ ఉంటుంది, స్వామి వివేకానంద చెప్తా, అన్ని పవర్స్ నీలోనే ఉన్నాయి, నువ్వు ఏదైనా ఏమైనా ఎలాంటిదైనా చేయగలవు, రైట్ లీడర్స్. ఆల్ పవర్స్ ఆర్ విత్ ఇన్ యూ, యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఏదైనా మనం సాధించగలుగుతాం. ఒక్కసారి ఈరోజు కూర్చొని పడుకునే ముందు ఒక్కసారి మనం ఏంటో రివైండ్ చేసుకోండి లీడర్స్. సో మనలాంటి మనిషి ఇంకొకరు లేరు, మనలాంటి ఐరిస్ ఇంకోటి ఉండదు, మనలాంటి ఫింగర్ ప్రింట్ ఇంకోటి ఉండదు, రైట్. సో అన్నిట్లో మనం ఒక యూనిక్ కదా, మనలాంటి మనిషి ఇంకోటి ఉండడు. సేమ్ ఫేస్ కట్ ఉంటుందా? ఉండదు. ఈవెన్ మన మదర్ ఫాదర్ జిరాక్స్ కూడా మనం కాదండి, అవునా కాదా? దానిలో చాలా చేంజెస్ అయ్యి మనం పుడతాం, ఓకేనా? సో ఇన్ని చేంజెస్ తో ఒక మనిషి వచ్చి సో ఇక్కడ ఉంటున్నామంటే చాలా చాలా అదృష్టం చేసుకుని ఉండాలి. సో ఇట్లాంటి లైఫ్ కి ఏమైనా చేసి పోవాలని ఎవరికైతే ఉంటుందో, సో వాళ్ళకి నెట్వర్క్ ఇండస్ట్రీ అనేది బెస్ట్ ఆపర్చునిటీ లీడర్స్. ఒక్కసారి మీకు మీరు కూర్చొని రివైండ్ చేసుకోండి లీడర్స్. సో నాకంటే తోపు ఎవరు లేడనే ఫీల్ అవుతాను నేను, 100% నేనే ఫీల్ అవుతాను. ఎందుకంటే నాలాంటోడు ఇంకో లేనప్పుడు నాకంటే తోపు ఇంకెవరు ఉంటారండి, అవునా కదా? ఇది అందరికి చెందుతుంది, మీకంటే తోపు ఎవరు లేరండి. నువ్వు అనుకుంటే ఏదైనా చేయగలరు. సో పెద్ద రాకెట్ సైన్స్ ని కనిపెట్టిన వాళ్ళు ఉన్నారు మనుషులు. కంప్యూటర్ ని కనిపెట్టింది మనమే. నెక్స్ట్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని కనిపెట్టేది కూడా మనమే, ఒక మనిషే. ఒక మనిషి అనుకున్నాడు కాబట్టే అది జరుగుతుంది. సో వాటినే కనిపెడుతున్నాం. నెట్వర్క్ చేయడం పెద్ద కష్టం అంటారా? సో మనకు వచ్చే నెగిటివిటీ పెద్ద కష్టం అంటారా? అవునా కాదా లీడర్స్? సో ఇవన్నీ చాలా చాలా చిన్న చిన్న పనులండి. సో రాకెట్ సైన్స్ నిజంగా ఆ ఆ నాసా వాళ్ళు చేస్తారు కదా, చంద్రమండలానికి రాకెట్ పంపిస్తారు. ఎన్నిసార్లు ఫెయిల్ అయి ఉంటారు, ఎన్ని కోట్లతో సంబంధించిన మ్యాటర్ అది, అవునా కాదా? సో అట్లాంటి పెద్ద పెద్ద చేసే ఫెయిల్ అయ్యి మళ్ళీ సక్సెస్ అవుతున్నారు. మనం ఎంత అండి, ఒక నెగిటివ్ మాట్లాడితే ఆగిపోతామా? రైట్. ఒక చిన్న ప్రాబ్లం, డబ్బులు లేవని చిన్న ప్రాబ్లం వచ్చింది, దానికి ఆగిపోతామా? కాదు కదా. సో మనం ప్రాబ్లమ్స్ అన్ని పోగొట్టుకోవడం కోసమే వెస్టీజ్ లోకి వచ్చాం. ఆ ప్రాబ్లమ్స్ అన్ని పోతాయి అనే నమ్మకంతోనే నెట్వర్క్ లోకి వచ్చాం. సో స్టార్టింగ్ లో ఏదైనా ప్రాబ్లం ఉంటది, ఖచ్చితంగా ప్రాబ్లం లేకుండా, నెగిటివ్ లేకుండా మనం ముందుకు వెళ్ళలేము. అర్థమైందా? సో ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి, మనిషికే ప్రాబ్లం ఉంటదండి. ప్రాబ్లం ఇద్దరికి ఉంటది, ఒకటి పిచ్చోడికి, ఒకటి శవానికి. ఇవి రెండు కేటగిరీలో మనం లేము కాబట్టి ప్రతి మనిషికి ప్రాబ్లం ఉంటది. ప్రాబ్లం ఉంటదని కూర్చుంటే సొల్యూషన్ రాదు, అర్థమైందా? సొల్యూషన్ కోసం పరిగెడితేనే దానికి ఒక ఎండ్ అనేది ఉంటది అనమాట.
అర్థమైందా లీడర్స్? ప్రాబ్లం 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 అని కూర్చుంటే ప్రాబ్లం అనే అయిపోతుంది. అది చాలా పెద్ద కనబడుతుంది మనకి. సొల్యూషన్ కోసం పోతే ప్రాబ్లం అనేది చాలా చిన్నగా కనబడుతుంది. సో ఏదైనా మన మైండ్ సెట్ మీద డిపెండ్ అయి ఉంటది. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏదేమైనా ఏదేమైనా నేను గెలవాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. వెస్టీజ్ బిజినెస్ లోకి రాగానే నెట్వర్క్ అనగానే చాలా మంది నాకు ప్రాబ్లం ఉంది, నాకు ఇది ఉంది, అది ఉంది, ఫ్యామిలీ ప్రాబ్లం ఉందని మాట్లాడుతూ ఉంటారు. మీ అందరికి ఒక చిన్న పాయింట్ ఏంటంటే, ప్రాబ్లం ఉంది అని చెప్పి మన జాబ్ పక్కన పెడుతున్నామా? ప్రాబ్లం ఉంది అని చెప్పి మన కాలేజ్ పోకుండా ఆగుతున్నామా? ప్రాబ్లం ఉంది అని చెప్పి మనం చేసే వర్క్ మానేసి ఇంట్లో కూర్చుంటున్నామా? కూర్చోట్లేదు కదా. సో మరి వెస్టీజ్ దగ్గరకు వచ్చేసరికి ప్రాబ్లం ఎందుకు, నెట్వర్క్ దగ్గరకు వచ్చేసరికి ప్రాబ్లం ఎందుకు? సో అది తీసేయండి మైండ్ లోకి వెళ్ళి. సో వర్క్ ఎట్లయితే చేస్తున్నాం, జాబ్ ఎట్లయితే చేస్తున్నామో సేమ్ అదే సేమ్ సేమ్ అట్లే వెస్టీజ్ ని చేయండి. మీరు జాబ్ లో 10,000 సంపాదిస్తే వెస్టీజ్ లో 1,00,000 రూపాయలు సంపాదించరు. సో లీడర్స్, ఇది నేను స్టార్టింగ్ లో చెప్పాలనుకున్నా. సో కాబట్టి నెట్వర్క్ ఇండస్ట్రీ గురించి వెళ్దాం ఇప్పుడు. సో ప్రతి ఒక్కళ్ళు లెఫ్ట్ అవ్వకుండా లాస్ట్ వరకు ఉంటే మంచి నాలెడ్జ్ తీసుకోవచ్చు. సో నెగిటివ్ దగ్గర ఉన్నాం కాబట్టి మీ అందరికి ఇక్కడ నుండే స్టార్ట్ చేస్తా. ఏదైనా ఇండస్ట్రీ చూడండి, మీరు ఏదైనా ఎగ్జాంపుల్ గా కొన్ని పేర్లు చెప్తా మీకు. సో ఫేస్బుక్, ఫోన్ పే, వాట్సాప్, అట్లాగే సో బ్యాంకింగ్ సెక్టర్. సో ఇవన్నీ కామన్ గా మనం అందరం వాడేటి. ఒకప్పుడు ఫోన్ పే ఎవరైనా వాడారా అంటే స్టార్టింగ్ లో ఎవరు వాడలేదని. ఎలా ఫీల్ అయ్యారంటే, ఫోన్ పే వాడితే డబ్బులు పోతాయి, డబ్బులు కట్ అయితే ఎవడో ఫ్రాడ్ చేసుకుని పోతాడని మాట్లాడినారు వ్యక్తులు. ఇప్పుడు ఫోన్ పే లేకపోతే ఫోనే లేదు, ఫోన్ పే లేకపోతే ట్రాన్సాక్షన్సే జరగట్లేవు. ప్రతి ఒక్కరి ఫోన్ లో ఫోన్ పే కంపల్సరీ నడుస్తుంది. సో ఇంకోటి బ్యాంకింగ్ సెక్టర్. స్టార్టింగ్ లో డబ్బులు బ్యాంకులో వేయడానికి చాలా మంది భయపడ్డారు, డబ్బులన్నీ పోతాయి అని చెప్పి. కానీ ఇప్పుడు ప్రపంచంలో ఉన్న డబ్బు మొత్తం బ్యాంకుల్లోనే ఉంది, జనాల డబ్బులన్నీ బ్యాంకుల్లోనే ఉన్నాయి. గ్యాస్ సిలిండర్స్, స్టార్టింగ్ లో సిలిండర్స్ పెట్టుకోవడానికి చాలా చాలా భయపడ్డారు, ఎందుకంటే పేలిపోతాయి అని చెప్పి. కానీ ఇప్పుడు ఒక్కొక్కరి ఇంట్లో 2-3 సిలిండర్స్ ఇప్పుడు ఉన్నాయంటే స్టార్టింగ్ లో ఏదైనా నెగిటివ్ గానే స్టార్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అది ఏదైనా కానివ్వండి, ఎంత మంచిదైనా కానివ్వండి, నెగిటివ్ గానే స్టార్ట్ అవుతుంది. సో నెగిటివ్ కాకుండా పాజిటివ్ లోకి ఏ ఇండస్ట్రీ పోలేదు. పాజిటివ్ నుండి ట్రెండింగ్, రైట్, అక్కడ దాకా ఏ ఇండస్ట్రీ పోవాలన్నా ఫస్ట్ నెగిటివ్ ఫేస్ చేయాలి. అర్థమైందా లీడర్స్? నెట్వర్క్ కూడా అంతే అండి. స్టార్టింగ్ లో చాలా చాలా నెగిటివ్ గా స్టార్ట్ అయింది నెట్వర్క్ ఇండస్ట్రీ. సో మెయిన్ గా ఇండియాలో బాగా నెగిటివ్ అయింది, బయట దేశాల్లో ఉందో లేదో కానీ ఇండియాలో మాత్రం చాలా నెగిటివ్ గా స్టార్ట్ అయింది, మెల్లిమెల్లిగా పాజిటివ్ వేలో ఉందండి. సో విత్ ఇన్ 1 to 2 years లో బూమ్ క్రియేట్ చేయబోతుంది నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ. అర్థమైందా లీడర్స్? సో స్టార్టింగ్ స్టేజ్ లో ఇండస్ట్రీ నెగిటివ్ గా స్టార్ట్ అవుతుంది, మెల్లిమెల్లిగా పాజిటివ్ లోకి వెళ్తుంది, దాని తర్వాత దాని బూమ్ అనేది ఏంటో చూపెడుతుంది అనమాట. సో ఎవరైనా సరే సక్సెస్ అవ్వాలి అంటే స్టార్టింగ్ స్టేజ్ లో నుండి ఎవరైతే ఉంటారో నెగిటివ్ నుండి ఫేస్ చేసుకుంటూ పాజిటివ్ లోకి వచ్చి బూమ్ వచ్చిన తర్వాత ఎవరైతే నిలబడతారో వాళ్ళు ఆ ఇండస్ట్రీలో అపర కోటీశ్వర్లు అవుతారు. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా, రియల్ ఎస్టేట్. సో రియల్ ఎస్టేట్ స్టార్టింగ్ లో చాలా నెగిటివ్ గా స్టార్ట్ అయింది, బ్రోకర్ల దందా అని పిలిచింది దాన్ని. ఒకప్పుడు బ్రోకర్ల దందా అని పిలిచేవాళ్ళు అనమాట. సో ప్రెసెంట్ ఒక 5-6 years బ్యాక్ ఏమైంది అంటే మెల్లిమెల్లిగా కేసీఆర్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పాజిటివ్ వేలో అయిందనమాట. ప్రొఫెషనల్ గా అయిపోయింది, ఒక మంచి వైట్ షర్ట్ వేసుకుని కుర్తా లాగా సో రియల్ ఎస్టేట్ చేయడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు దాని బూమ్ బాగుంది, రియల్ ఎస్టేట్ బూమ్ చాలా ఎక్కువ ఉందండి. ఇప్పుడు పోయి నేను రియల్ ఎస్టేట్ చేస్తా అంటే ఇప్పుడు సక్సెస్ రాదు, మనకి ఆ ఇండస్ట్రీలో మనం సక్సెస్ అవ్వలేము. ఎవరైతే నెగిటివ్ స్టేజ్ నుండి పాజిటివ్ వచ్చి పాజిటివ్ నుండి ఇప్పుడు దాకా ఎవరైతే నిలబడ్డారో వాళ్ళు కొన్ని కోట్లు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు రియల్ ఎస్టేట్ లో. సేమ్ అంతే అని నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ కూడా ఇన్ని రోజుల వరకు చాలా నెగిటివ్ గా నడిచింది. 2016 వరకు గవర్నమెంట్ గైడ్ లైన్స్ లేవు కాబట్టి రకరకాల కంపెనీలు వచ్చేసి చైన్ సిస్టమ్ అని, లింక్ సిస్టమ్ అని, డబ్బులు కట్టాలి, 10,000 కట్టు, 20,000 కట్టు, లేకపోతే డిన్నర్ సెట్ తీసుకో, ఇది కట్టు, అది కట్టు, బూంట్లు ఇవన్నీ వస్తాయి అని చెప్పి కంప్లీట్ గా నెగిటివ్ చేసేసింది మార్కెట్ ని. 2016 వరకు ఇండియన్ గవర్నమెంట్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీకి సపోర్ట్ చేయలేదు కాబట్టే వేరే ఫ్రాడ్ కంపెనీస్ వచ్చి మార్కెట్ మొత్తాన్ని నెగిటివ్ చేసేసింది. 2016లో ఎప్పుడైతే మోడీ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ వచ్చిందో అప్పుడు
నెట్వర్క్ ఇండస్ట్రీ యొక్క పవర్ తెలుసుకొని సో నెట్వర్క్ ఇండస్ట్రీ కనుక ఇండియాలో ఇంప్లిమెంట్ చేయగలిగితే సో మన దగ్గర అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఉంది, ఎంప్లాయ్మెంట్ లేదు. సో ఈ అన్ఎంప్లాయ్మెంట్ తీసేయవచ్చు అని చెప్పి క్లారిటీ తీసుకున్న తర్వాత 15 దేశాలు తిరిగి ఎందుకు ఈ 15 దేశాలు ఇంతగానో డెవలప్ అవుతున్నాయి, కారణం ఏంటి, ఈ 15 దేశాలు టాప్ లో ఉండడానికి అసలు ఏంటి కారణం అని చెప్పి తెలుసుకుంటే సో నెట్వర్క్ ఇండస్ట్రీ వన్ ఆఫ్ ద రీజన్. నెట్వర్క్ ఇండస్ట్రీ వల్లనే ఈ 15 దేశాలు టాప్ లో ఉన్నాయి అని చెప్పి ఒక రీజన్, ఒక సర్వే బయటకు వచ్చిన తర్వాత మోడీ గవర్నమెంట్ సో సెప్టెంబర్ 9వ తారీఖున 2016 సో గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. సో నేను ఒక పాయింట్ చెప్తా మీకు, ఏ గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ జాబ్స్ ఇస్తుందో, ఏ గవర్నమెంట్ అయితే రోజు పోస్టులు రిలీజ్ చేస్తుందో అదే గవర్నమెంట్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీకి సో లీగలైజ్ చేసి మరి దీన్ని సపోర్ట్ చేస్తుంది. సో పెద్ద పెద్ద పొలిటీషియన్స్ మీటింగ్స్ మీరు వినండి. సో వాళ్ళు ఏమంటున్నారు, జాబ్స్ మీద ఆధారపడకండి, ఓన్ గా మనం ఎందుకు బిజినెస్ చేయొద్దు అని చెప్పి ఆలోచించండి. రైట్, అట్లాంటి ఆలోచనలు పెంచుకోండి, జాబ్ మీద ఆధారపడకండి, మీరే 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేలాగా తయారవ్వండి అని చెప్తున్నారు. సో నెట్వర్క్ చేసే పనే అండి, ఇండైరెక్ట్ గా వాళ్ళు నెట్వర్క్ మార్కెటింగ్ నే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అర్థమైందా లీడర్స్? సో నెట్వర్క్ ని 2016 తర్వాత ఫేక్ కంపెనీస్ అని తీసేశారు. సో 2016 తర్వాత ఏమైందంటే నెట్వర్క్ గురించి గైడ్ లైన్స్ వచ్చినాయి కదా. సో మరి నెట్వర్క్ గురించి గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత ఇంకో విధంగా మోసం చేయడం కూడా స్టార్ట్ చేశారండి. అదేంటంటే ఇప్పుడు గైడ్ లైన్స్ వచ్చేసినాయి, గవర్నమెంట్ కూడా మనకు సపోర్ట్ చేస్తుంది, ఇప్పుడు 10,000 కట్టు అంటే గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందంటే ఎవడైనా కడతాడని చెప్పి ఆ రకంగా కూడా ఫ్రాడ్ చేయడం స్టార్ట్ చేసింది. సో దాన్ని కరెక్ట్ చేయడానికి 2023 డిసెంబర్లో మళ్ళీ ఇంకో గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది భారత్ రాజ్పథ్. సో ఎవరు డబ్బులు కట్టి జాయిన్ అవ్వడానికి వీలేదు, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ లోనే జాయిన్ అవ్వాలి అని చెప్పి ఇంకో గైడ్ లైన్స్ ఇచ్చిందండి. సో చూడండి లీడర్స్, నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ మీద గవర్నమెంట్ రీసెర్చ్ చేస్తుంది, సర్వే చేస్తుంది, దాని గురించి పట్టించుకుంటుంది కాబట్టే రెండు సార్లు గైడ్ లైన్స్ ఇచ్చి దాన్ని సవరించి మరి మనకి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో దీని గురించి పట్టించుకోకపోతే సో రెండు సార్లు గైడ్ లైన్స్ ఇచ్చి ఇన్ని సంవత్సరాలు దీని గురించి రీసెర్చ్ చేసి సవరించే అవసరమే లేదు కదా, అవునా కాదా? సో నెట్వర్క్ ని ఒక రెడీమేడ్ బిజినెస్ అంటారండి, రెడీమేడ్ బిజినెస్ అంటారు. సో బయట బిజినెస్ చేయాలంటే పెట్టుబడి పెట్టాలి, షాప్ పెట్టాలి, కరెంట్ బిల్లు కట్టాలి, సిస్టమ్ ఉండాలి, వర్కర్స్ ని పెట్టాలి, ప్రొడక్ట్ తెప్పియాలి, ఎంత ఉందో చూసుకోవాలి, ఇవన్నీ పెద్ద భారం ఉంటది అనమాట మన మీద. కానీ నెట్వర్క్ ని రెడీమేడ్ బిజినెస్ అంటారు, ఎందుకంటే సో ఇక్కడ నువ్వు ఏ షాప్ పెట్టిన అవసరం లేదు, ఎవరికి డబ్బులు కట్టిన అవసరం లేదు, స్టాక్ తెప్పిన అవసరం లేదు, రైట్? సో మీరు కరెంట్ బిల్ కట్టిన అవసరం లేదు, సిస్టమ్ అవసరం లేదు, వర్కర్స్ అవసరం లేదు, ఏం అవసరం లేదు, కాబట్టి దీన్ని రెడీమేడ్ బిజినెస్ అంటారండి. సో ఈ రెడీమేడ్ బిజినెస్ ఆపర్చునిటీ రైట్ వేలో కనుక మనం తీసుకుంటే మనతో పాటు కొన్ని వేల మంది జీవితాలు మనం బాగుపరిచిన వాళ్ళం అవుతామండి. సో మనం ఒక్కలమే డెవలప్ అవ్వడానికి లేదు, నెట్వర్క్ మార్కెటింగ్ ఒక బ్యూటీ, మనతో పాటు కొంతమందిని డెవలప్ చేస్తేనే మనం ఇక్కడ డెవలప్ అవుతాం. సో ఇంతమంది మీకు ఫోన్ చేసి చాలా మంది చెప్తా ఉంటారు కదా, జూమ్ యాడ్ అవ్వు, లేకపోతే సార్ మీటింగ్ కి రండి అని అడుగుతా ఉంటారు, ప్రోడక్ట్ కొనండి సార్ అన్ని అడుగుతా ఉంటారు. ఒకసారి కాదు 10 సార్లు ఫోన్ చేస్తారు, 100 సార్లు చేస్తారు. అప్పుడు మనకి ఏం ఫీలింగ్ వస్తుంది అంటే నా వల్ల వీళ్ళకి ఏదో బెనిఫిట్ ఉందేమో అని చెప్పి మనం ఫీల్ అవుతాం. కానీ గుర్తుపెట్టుకోండి లీడర్స్, సో మీకు అన్ని సార్లు ఫోన్ చేస్తారంటే కారణం మిమ్మల్ని డెవలప్ చేయడం కోసమే, అది నెట్వర్క్ యొక్క బ్యూటీ అన్నమాట. సో బయట ఇండస్ట్రీలో ఒకరిని తొక్కితే కానీ మనం డెవలప్ అవ్వం, కానీ ఇక్కడ సో మనం ఒకరిని సక్సెస్ చేస్తేనే మనం ఇక్కడ సక్సెస్ అవుతాం. అట్లాంటి బ్యూటిఫుల్ ఇండస్ట్రీ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ అని, రైట్? సో అన్నిట్లో ఏదో ఒకటి లోపం ఉంటది, లొసుగులు ఉంటాయి, కానీ నెట్వర్క్ ఇండస్ట్రీలో ఏ లొసుగులు ఏ లోపాలు ఉండవు. కానీ నెట్వర్క్ ఇండస్ట్రీ గురించి మీకు క్లారిటీ తెలుసుకోవాలంటే ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే బయట కొన్ని వేల కంపెనీలు ఉన్నాయండి, నెట్వర్క్ ఇండస్ట్రీలో వేల కంపెనీలు ఉన్నాయి. ఈ వేల కంపెనీలో 90% ఆఫ్ కంపెనీస్ అంతా ఫేక్, అన్ని ఫేక్ కంపెనీస్ అండి. 90% ఆఫ్ కంపెనీస్ ఫేకే ఉన్నాయి. సో మీ దగ్గర రకరకాల కంపెనీలు వస్తూ ఉంటాయి, దీంట్లో జాయిన్ అవ్వండి, అందులో జాయిన్ అవ్వండి, ఇందులో జాయిన్ అవ్వండి, మీకు మంచి డబ్బులు వస్తాయి అని చెప్పి రకరకాల కంపెనీలు వస్తూ ఉంటాయి. కానీ ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నెట్వర్క్ ఇండస్ట్రీ మంచిదే, కానీ దాంట్లో కంపెనీ సెలెక్ట్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో నెట్వర్క్ ఇండస్ట్రీ ఎంత మంచిదైనా కంపెనీ బాగాలేకపోతే ఓవరాల్ మన
ఫేస్ వాల్యూ పోద్ది, నెట్వర్క్ మీద ఒపీనియన్ పోద్ది. సో ఇంకోసారి దానికి వెళ్ళి కూడా చూడబుద్ది కాదు. చాలా మంది నేను జాయిన్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే ఇదే, రైట్ కంపెనీ చూస్ చేసుకోలేక, సో రైట్ కంపెనీ ఏదో వాళ్ళకి తెలియక గుడ్డిగా జాయిన్ అయిపోయి రైట్ లీడర్స్, సో గుడ్డిగా జాయిన్ అయిపోయి డబ్బులు కట్టి సో ఆ కంపెనీ ఎత్తేసాక మోసపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. లేదు వాళ్ళు కట్టి ఇంకో కొంతమందితో కట్టించి, సో కట్టించిన తర్వాత కంపెనీ తీసేస్తారు. అప్పుడు వీళ్ళ ఇంటి మీదకి రావడం, సో వీళ్ళ ఫేస్ వాల్యూ డ్యామేజ్ అవ్వడం, ఇట్లా రకరకాలుగా జరిగినాయి. అందుకే నెట్వర్క్ మీద క్లారిటీ లేకనే మనలో జాయిన్ అవ్వట్లేదు. సో మనం చేయాల్సిన పని ఏంటంటే, సరే ఇది నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ, దాంట్లో మంచి కంపెనీ ఎలా చూస్ చేసుకోవాలో వాళ్ళకి క్లియర్గా మనం చెప్పాలండి. అర్థమైందా లీడర్స్? సో మంచి కంపెనీ ఎట్లా చూస్ చేసుకోవాలనేది నేను మీకు 5 minutes లో మీకు అది క్లియర్ చేస్తాను చూడండి. సో నెట్వర్క్ ఇండస్ట్రీలో మంచి కంపెనీ ఎలా చూస్ చేసుకోవాలంటే, ఫస్ట్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అయి ఉండాలి. సో ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అయితేనే నెట్వర్క్ మార్కెటింగ్ లో మనకి ఫ్యూచర్ ఉంటుంది. గుర్తుపెట్టుకుని ఫస్ట్ పాయింట్. ప్రోడక్ట్ బేస్డ్ లో కూడా మళ్ళీ 2 రకాలు ఉంటాయి. ఒకటి మనకి యూజ్ అయ్యే ప్రోడక్ట్ కొనుక్కుంటాం, ఇంకోటి యూజ్ లేని ప్రోడక్ట్ కూడా మనకు అంటగడతారు. ఫస్ట్ యూజ్ అయ్యే ప్రోడక్ట్ కొనుక్కోవడం ఎవరైతే మీకు చెప్తారో మీ ఇష్టం సార్, ఎంతైనా కొనుక్కోండి, 1000 రూపాయలు అంటే 1000 రూపాయలు, 500 అంటే 500, మీకు కావాల్సిన ప్రోడక్టే కొనుక్కోండి అని ఎవరు చెప్పినా కళ్ళు మూసుకొని జాయిన్ అవ్వచ్చు. లేదు సార్ ఒక 10,000 కట్టాలి, 13,000 కట్టాలి, సో మీ కంపెనీ సెలెక్ట్ చేసిన ప్రోడక్టే మీకు ఇస్తాం, పలాని చీరలు ఇస్తాం, లేకపోతే సూట్ ఇస్తాం, లేకపోతే డిన్నర్ సెట్ ఇస్తాం, లేదంటే సార్ మేము కంపెనీ తయారు చేసిన కొన్ని హెల్త్ సప్లిమెంట్స్ ఒక 5,000 ఇస్తాం, మీరు ఒక 10,000 కట్టి జాయిన్ అవ్వండి అంటే, ఇక్కడ మీరు డబ్బులు కట్టట్లేదు, ప్రొడక్ట్ మీకు మళ్ళీ వచ్చేస్తుంది కాబట్టి అది మీకు ఫ్రీ అనే చెప్తారు వాళ్ళు. ఇది ఏంటంటే మనీ సర్క్యులేషన్ అంటారు దీన్ని. సో ఆ ప్రొడక్ట్ ఒక 2-3 వేలు కాస్ట్ ఉంటుంది, కానీ 10,000 కట్టించుకుంటారు, దాంట్లో 2,000 రూపాయల ప్రొడక్ట్ మనకి ఇస్తారు, దాన్నే 10,000 ఎంఆర్పి వేసి ఇస్తారు అనమాట. ఇంకోటి, ఆ యూజ్ లేకపోయినా అవే మనం తీసుకోవాలి. ఇట్లాంటి కంపెనీ జోలికి మాత్రం అస్సలు పోవద్దు. ఫస్ట్ ప్రొడక్ట్ బేస్డ్ అయి ఉండాలి. ప్రొడక్ట్ బేస్లో మనకు కావాల్సిన ప్రొడక్టే కొనుక్కోవాలి. ఇంత అంత కొనాలని కూడా ఎవరేం చెప్పొద్దు. మనకు నచ్చినంత మనం కొనుక్కోవాలి. ఇట్లాంటి కంపెనీ ఏదైనా ఉంది అంటే అందులో మీరు జాయిన్ అవ్వచ్చు. లేదు సార్ 10,000 కట్టాలి, 15,000 కట్టాలి, నేను చెప్పినంతే మీరు కొనాలని ఎవరన్నా సరే దయచేసి ఆ కంపెనీలో జాయిన్ అవ్వకండి. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి, సో కంపెనీ మేనేజ్మెంట్ ఎట్లుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కంపెనీ మేనేజ్మెంట్, సో కంపెనీ మేనేజ్మెంట్ బాగుందా లేదా? సో ఒకళ్ళు నడవాలి అంటే లీడర్ బాగుండాలి, కంపెనీ నడవాలంటే పెట్టిన ఆయన బాగుండాలి, అవునా కాదా? సో మరి ఏదైనా మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుందా లేదా? సో మనకు జరిగే ప్రాబ్లమ్స్ ని క్యూర్ చేస్తుందా, క్లియర్ చేస్తుందా లేదా? రైట్. ఎప్పటికప్పుడు కంపెనీని అప్డేట్ చేస్తుందా లేదా? రైట్. మన తగ్గట్టు ప్రొడక్ట్స్ రిలీజ్ చేస్తున్నారా లేదా? ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ పాయింట్స్ నోటీస్ చేసిన తర్వాతే ఆ కంపెనీలోకి జాయిన్ అవ్వాలి. మూడోది, అక్కడ దొరికే ప్రోడక్ట్ క్వాలిటీ ఉన్నాయా లేవా? సో మరి ఆ క్వాలిటీ ఉంటే రిజల్ట్ వస్తుందా రావట్లేదా? ప్రోడక్ట్ కాస్ట్ ఎలా ఉంది? ఒక ఆర్డినరీ పర్సన్, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ దాన్ని కొనగలుగుతారా లేదా? ఈ పాయింట్ కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. ఫోర్త్ మోస్ట్ అండ్ మేజర్ ఇంపార్టెంట్, సో కంపెనీ గ్రోత్ అవుతుందా కావట్లేదా? సో కంపెనీ గ్రోత్ అవుతేనే మనం కూడా గ్రోత్ అవుతాం, గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ మన కంపెనీలో గ్రోత్ లేకపోతే, మనం జాయిన్ అయ్యే కంపెనీలో గ్రోత్ లేకపోతే, సో మన గ్రోత్ కూడా ఆగిపోద్దండి. ఇది ఫోర్త్ పాయింట్. ఫిఫ్త్ పాయింట్, ఈ 4 కంటే ఇది ఇంపార్టెంట్, కంపెనీ ప్లాన్ ఎలా ఉంది? రైట్. సో కంపెనీ ప్లాన్ ఎలా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో కొంతమంది మీ దగ్గరకు వచ్చి చెప్తారు, ఒక్కసారి కొంటే చాలు, జీవితాంతం కొనవసరం లేదు. అట్లెట్లా వస్తాయండి డబ్బులు? అవునా కాదా? ఏదైనా పని చేస్తేనే పని తగ్గట్టు డబ్బులు ఇస్తామంటేనే దాంట్లో జాయిన్ అవ్వండి. సో లేదు ఒక్కసారి కొంటే నాకు లక్షలు లక్షలు వస్తాయి అని చెప్పి వాడు చెప్పంగానే వాడికి మోటివేట్ అయ్యి మనం గనక దాంట్లో జాయిన్ అవుతే 100% ఫేస్ వాల్యూ పోద్ది, దానికంటే ముందు మన డబ్బులు లాస్ అవుతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. సెకండ్ పాయింట్, మీ కింద టీం చేస్తే మీకు డబ్బులు వచ్చేస్తాయి అండి అని అంటారు, అది కూడా తప్పండి. సో మీ కింద టీం చేస్తే పైన కూర్చొని మనం డబ్బులు తీసుకుంటే తప్ప కాదా? 100% వాళ్ళతో పాటు వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళకి ఇన్కమ్ ఇప్పిస్తే మీకు ఇన్కమ్ వస్తాయి అని చెప్పి ఎవరైనా చెప్తే వాళ్ళతో పాటు సలాం కొట్టి వెళ్ళిపోవచ్చు. ఇంకొకటి, సో బైనరీ ప్లాన్ అంటారు, మీ కింద ఇద్దరిని యాడ్ అయ్యండి, వాళ్ళు ఇంకో ఇద్దరిని యాడ్ అవుతారు, వాళ్ళు ఇంక ఇద్దరిని యాడ్ అవుతారు అని చెప్పి ఇట్లా ప్లాన్ చెప్తారు. చైన్ అంటారు, లింక్ అంటారు, అట్లాంటి జోలికి మాత్రం పోకండి.
అర్థమైందా లీడర్స్? సో మాకున్న నెట్వర్క్ ఎక్స్పీరియన్స్ తో మీకు ఈ ప్లాన్ చెప్తున్నాను నేను. వాటి జోలికి మాత్రం పోకండి. సో ఎవరైతే మీరు ఎన్ని లైన్స్ అయినా వేసుకోవచ్చు సార్, నో ప్రాబ్లం. ఎంతమందినైనా జాయిన్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. రైట్? రూపాయి పెట్టుబడి పెట్టకుండా, ఎవరిని మోసం చేయకుండా, రైట్? చైన్ లేదు, లింక్ లేదు, క్యుములేటివ్ ప్లాన్, జనరేషన్ ప్లాన్. సో ఇట్లాంటి ప్లాన్ ఉంది సార్. ఎవరైతే పని చేస్తారో వాళ్ళకే డబ్బులు వస్తాయి సార్. ఈ లింకులు కట్టవాడాలి, చైన్ కట్టవడాలి, ఇట్లాంటి ఏం లేదు. 3 జనరేషన్స్ వరకు ఈ ప్లాన్ వస్తుంది సార్ అని చెప్పి క్లియర్ గా ఎవరైనా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే, క్యుములేటివ్ ప్లాన్ అని చెప్తున్నా. క్యుములేటివ్ ప్లాన్ గుర్తుపెట్టుకోండి సార్, మాది క్యుములేటివ్ ప్లాన్ అని చెప్తే కళ్ళు మూసుకొని మనం జాయిన్ అవ్వచ్చు. బైనరీ సార్, యూని లెవెల్ ప్లాన్, బైనరీ ప్లాన్ అంటే దాని జోలికి మాత్రం పోకండి. అర్థమైందా లీడర్స్? సో మనది జనరేషన్ ప్లాన్, క్యుములేటివ్ ప్లాన్ అంటారు అనమాట. సో ఇప్పుడు ఈ 5 వెస్టీజ్ లో ఉన్నాయా లేదా కూడా మీకు ఇప్పుడు క్లారిటీ చేస్తా. ఫస్ట్ ఏం మాట్లాడుకున్నాం మనం? ప్రొడక్ట్ బేస్డ్ అయి ఉండాలి. సో వెస్టీజ్ 100% ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అండి. సో వెస్టీజ్ ఓనర్, వెస్టీజ్ మేనేజ్మెంట్ బిజినెస్ చేయమని ఎవరు చెప్పరు, 100% ప్రొడక్ట్ వాడుకోననే చెప్తారు. ఫస్ట్ ప్రొడక్ట్ వాడుకుంటే మీకు మంచి హెల్త్ వస్తుంది. వెస్టీజ్ అంటే మీనింగ్ అదే, హెల్త్ అండ్ వెల్త్ ఈజ్ ఈక్వల్ టు హ్యాపీనెస్. అంటే ఫస్ట్ హెల్త్ అన్నమాట. సో వెస్టీజ్ లోగోలో మీరు గ్రీన్ కలర్ చూస్తారు కదా, అది ఇండికేట్ చేసేది హెల్త్. ఫస్ట్ మీరు ప్రొడక్ట్ ఇక్కడ వాడుకుంటే మీకు మంచి ఆరోగ్యం వస్తుందండి. ఆరోగ్యం కంటే మంచిది ఏమైనా ఉందా భూమి మీద? నో ఛాన్స్. కాబట్టి ఫస్ట్ మనం హెల్త్ వాడుకుంటే హెల్త్ వస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి? మేనేజ్మెంట్ బాగుందా లేదా? మేనేజ్మెంట్, మన కంపెనీ మేనేజ్మెంట్ నెంబర్ 1 అండి. ఎందుకు నెంబర్ 1 మీకు విత్ రీజన్ నేను చెప్తా. గౌతమ్ బాలి సార్ నెట్వర్క్ మార్కెటింగ్ గాడ్ ఆఫ్ ఇండియా అని చెప్తారండి. నెట్వర్క్ లో ఏదైనా ఆపరేషన్స్ జరగాలి ఇండియాలో అంటే ఆయన లేకుండా జరగవు. అర్థమైందా లీడర్స్? సో నెట్వర్క్ మార్కెటింగ్ గాడ్. సో ఆయనే మన కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్. సో మనం ఇవాళ ఎట్లా తినాలి, రేపు ఎట్లా తినాలి, ఎల్లుండి ఎట్లా తినాలి, లేకపోతే ఈ నెల గురించి ఆలోచిస్తాం. కానీ ఆయన 2030 గురించి ఆల్రెడీ ప్లానింగ్ స్టార్ట్ చేసేసారండి. 2030లో నా కంపెనీ ఎట్లుండాలి అని చెప్పి ఆల్రెడీ ప్లాన్ చేశారు. సో ఆయన మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు ఒక మాట చెప్పింది ఏంటంటే, ఈ కంపెనీలో నా కొడుకు వచ్చేది లేదు, నా కూతురుకు వచ్చేది లేదు. ఈ కంపెనీ నేనున్నా లేకపోయినా నా కొడుకు నా కూతురు కాదండి నడిపించేది. ఒక 30 మందిని నేను రెడీ చేస్తున్నా. నెక్స్ట్ నేను ఉన్నా లేకపోయినా వాళ్ళందరూ కలిసి ఒక ఒపీనియన్ తీసుకొని ఆపరేషన్స్ మొదలుపెట్టి మన కంపెనీని ముందుకు తీసుకెళ్తారు. సో చాలా కంపెనీలకి ఓనర్స్ ఇంకా లేరు. చాలా కంపెనీలకి ఓనర్స్ లేకుండా కూడా ఇంకా నడుస్తున్నాయి, కొన్ని వందల సంవత్సరాలు నడుస్తున్నాయి. అట్లాంటి ప్లాన్ డిజైన్ చేసి సో నా కంపెనీ నడిపిస్తున్నా. నాకు దీంట్లో వచ్చేది ఏం లేదు. నేను ఇంట్లో పడుకున్నా సరే నాకు కొన్ని వేల కోట్లు వచ్చి పడతాయి, కానీ సండే కూడా నేను మీకోసం పనిచేస్తున్నా అని చెప్పారండి. నిజంగా మీరు ఇప్పుడు వెళ్ళండి, ఢిల్లీ వెళ్ళండి, ఆ క్యాబిన్ లో పిలిచి ఆయన మీకు ప్లాన్ చెప్తారు. కొన్ని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ని చూడాలంటే వాళ్ళ జీవితాలు అయిపోతాయండి, అప్పుడు దాకా వాళ్ళు కనబడరు కూడా. అట్లాంటిది మనకొచ్చి నిన్ననే వైజాగ్ వచ్చారండి. నిన్ననే దీపక్ సుఖ్ సార్ మనకి వైజాగ్ వచ్చి మీటింగ్ చేసి వెళ్ళారు. రైట్? నెక్స్ట్ మంత్ మన కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ బాలి సార్ హైదరాబాద్ వస్తున్నారు. సో చూడండి లీడర్స్, మన కోసం మనం డెవలప్ అవడం కోసం సండేస్ కూడా వర్క్ చేస్తున్నారు. అట్లాంటి ఎక్సలెంట్ మేనేజ్మెంట్ మనకుంది. గౌతమ్ బాలి సార్ గురించి చెప్పాలంటే 36 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఆయుర్వేదం, నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ. రైట్? డబల్ PhD ఇన్ ఆయుర్వేదం. చూడండి లీడర్స్, ఆయుర్వేదంలో డబల్ PhD, 36 సంవత్సరాలు నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ గురించి ఎక్స్పీరియన్స్. సో ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే గానీ సో ఇంత మంచి కంపెనీ మనం నడిపేయట్లేదు. చూడండి, మన కంపెనీ మన నెట్వర్క్ మార్కెటింగ్ గురించి 2016లో గైడ్ లైన్స్ వచ్చినాయని మీ అందరికి చెప్పా. కానీ వెస్టీజ్ 2004 నుండే ఆ గైడ్ లైన్స్ ఫాలో అవుతున్నాయి. 2004 నుండే ఫాలో అవుతున్నాయి. సో బాలి సార్ ఒక మాట చెప్పారు, 2004లోనే నేను ఈ గైడ్ లైన్స్ రాశాను. ఎందుకంటే 2016లో సరే ఎప్పుడు గైడ్ లైన్స్ వచ్చినా ఇండియాలో ఫస్ట్ కంపెనీ నాదే ఉండాలి ఆ గైడ్ లైన్స్ సబ్మిట్ చేయడంలో అని చెప్పి ఒక మాట చెప్పారు. 2016లో ఫస్ట్ కంపెనీ వెస్టీజే ఆ గైడ్ లైన్స్ హ్యాండ్ ఓవర్ చేసింది గవర్నమెంట్. సో చూడండి లీడర్స్, ఎంత విజనరీ మేనేజ్మెంట్ మనతో ఉన్నారు. సో ఇంతకు ముందు 16 లైన్లు చేస్తే మనకి DUCD అనేది వచ్చేది, కానీ ఇప్పుడు 6 లైన్లలోనే మనకి DUCD ఇచ్చి సో మనకి ముందుకు వెళ్ళడానికి మన మేనేజ్మెంట్ యూజ్ చేస్తున్నారండి. సో చూడండి లీడర్స్, అంత గొప్ప మేనేజ్మెంట్ మన దగ్గర ఉంది.
సో మన దగ్గర ఇంత పెట్టి కొనుక్కోండి, అంత పెట్టి కొనుక్కోండి అని చెప్పేటోళ్ళు ఎవ్వరు లేరు. మీకు ఎంత కావాలో అంతే కొనుక్కోండి. ఇది చాలా బెనిఫిట్. ఒక్క రూపాయి కట్టకుండా మనం జాయిన్ అవుతున్నాం, చాలా బెనిఫిట్. ప్రొడక్ట్ విషయానికి వచ్చేసరికి వండర్ఫుల్ రిజల్ట్స్, వండర్ఫుల్ టెస్టిమోనియల్ తీసుకుంటున్నాం మనం. సో అందరూ బిజినెస్ లోకి వస్తారంటే కారణం ప్రొడక్ట్సే అండి. ప్రొడక్ట్స్ రిజల్ట్ వల్లే. నేను ఇక్కడ ఎంత మొత్తుకున్నా, ఎంత వాగినా సరే ప్రొడక్ట్ క్వాలిటీ లేకపోతే ఎవరు బిజినెస్ లోకి రారు. రైట్. సో మనకి కనుక నాగమణి మేడం ఉన్నారు, ఎగ్జాంపుల్ గా మన టీమ్ లో స్టార్ డైరెక్టర్. మేడం కి మైగ్రేన్ తగ్గకపోతే నేను ₹1,00,000 ఇస్తానా సరే ఆయన మేడం బిజినెస్ లోకి రారు. సో ఆ మేడం కి ఆ ప్రాబ్లం తగ్గింది కాబట్టే ఇక ₹1,00,000 వస్తుందన్న నమ్మకం వచ్చింది. రైట్. సో రిజల్ట్ పట్టే చాలా మంది బిజినెస్ లోకి వస్తారు. క్వాలిటీ లేకపోతే వెస్టీజ్ ఇన్ని రోజులు నడవదండి. ఏదైనా కంపెనీ 5 years మార్కెట్ లో నడుస్తుందంటే చాలా గ్రేట్ అని చెప్తారు. కానీ మోర్ దెన్ 20 years కంప్లీట్ చేసుకున్న కంపెనీ వెస్టీజ్. రైట్. వెస్టీజ్ ప్రతి ప్రొడక్ట్ మీద ఒకటి వెనకాల రాసి ఉంటది. వెస్టీజ్ ఆఫర్స్ 100% గ్యారంటీ ఆన్ ఇట్స్ ప్రొడక్ట్. ఇఫ్ నాట్ సాటిస్ఫైడ్ ఇట్ కెన్ బి రిటర్న్డ్ త్రూ వెస్టీజ్ బైబ్యాక్ పాలసీ. రైట్. అన్ని ప్రొడక్ట్స్ మీద 100% గ్యారంటీ రాసిస్తాం. ఇన్ కేస్ ఆ ప్రొడక్ట్ మీకు నచ్చకపోతే నెల లోపల ఆ బిల్లు, ఆ ప్రొడక్ట్ తీసుకెళ్లి మీరు ఎక్కడైతే కొన్నారో అక్కడ ఇస్తే మీ డబ్బులు మళ్ళీ మీకు రిటర్న్ ఇస్తారు. చూడండి లీడర్స్, ఎక్కడైనా చూపెట్టండి ఇట్లాంటి రాస్తుందేమో. సో మీకు సరదాగా నచ్చలేదని చెప్పి ఇవ్వండి, మీ డబ్బులు మీకు మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తారు. అంత గ్యారంటీ ఇస్తుంది వెస్టీజ్. రైట్. బయట జస్ట్ ఒక స్టిక్కర్ ఊడిపోతేనే ఎవరు తీసుకోరు, కానీ అరిగిపోయే సబ్బు మీద కూడా అంత గ్యారంటీ రాసిస్తున్నారండి. సో నిజంగా ఒకసారి ఒక పాయింట్ చెప్తారు. బయట 9 దేశాల్లో బిజినెస్ ఉంది, ఇండియా మొత్తంలో మన బిజినెస్ ఉంది. ఇక్కడ ఒక టెంపరేచర్ ఉంటది, ఆంధ్రలో ఒకలా ఉంటది, బెంగళూరులో ఒకలాగా, చెన్నైలో ఒకలాగా, అటు అరుణాచల్ ప్రదేశ్ ఒకలా ఉంటది, జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఒకలా ఉంటది, కేరళలో ఒకలా ఉంటది. అన్నిటి దగ్గర టెంపరేచర్ అయితే సేమ్ ఉంటది. అందరి దగ్గర మనుషులు సేమ్ ఉండరు. మనుషుల ఏమంటారు, స్కిన్ టైప్ సేమ్ ఉండదు. ఆయిల్ స్కిన్ ఉంటది, లేకపోతే స్మూత్ స్కిన్ కొంతమంది ఉంటది, రకరకాల స్కిన్ టోన్స్ ఉంటాయి. అవునా. సో అట్లాంటి వాళ్ళందరికీ ఆ సోప్ పడాలి. రైట్. సోప్ పడాలి, ఏం సైడ్ ఎఫెక్ట్స్ రావద్దు. రైట్. సో ఇన్ని కాన్సిక్వెన్సెస్ మధ్య కూడా అంత గ్యారంటీ రాసిచ్చారంటే అది క్వాలిటీ లేకపోతే ఎట్లా పాసిబుల్ అవుద్ది? అవునా కాదా? సో ఇంకో పాయింట్ ఏంటంటే జనాలందరూ నెగిటివ్ గానే స్టార్ట్ చేస్తారు ప్రోడక్ట్ వాడటం. నేను ఎంబీబీఎస్ డాక్టర్ని కాదు, ఇన్ని రోజులు నేను ఎవరికి ఏం ప్రోడక్ట్ రిఫర్ చేయలేదు, నేను సెలబ్రిటీ కాదు ఏదైనా ప్రోడక్ట్ గురించి చెప్పడానికి. అయినా సరే నన్ను నమ్మి వాళ్ళు ప్రోడక్ట్ వాడడం స్టార్ట్ చేశారు అంటే ఏదో నా మీద ఉన్న ఫేస్ వాల్యూ. కానీ ఆ ప్రోడక్ట్ వాళ్ళు వాడడం స్టార్ట్ చేసినప్పుడు కొన్ని వేల డౌట్లతో వాడతారండి. ఇది నిజంగా పడుతుందో లేదో, ఫేస్ ఖరాబ్ అయిద్దేమో, రైట్. సో లోపల ఏమైనా గాలిపోవచ్చు, మాడిపోవచ్చు అని రకరకాల డౌట్లతో వాళ్ళు వాడతారు. అట్లాంటి నెగిటివ్ ఉన్న వాళ్ళని కూడా ఆ ప్రోడక్ట్ నచ్చాలి అంటే ఎంత క్వాలిటీ ఉండాలి? క్వాలిటీ మెయింటైన్ చేస్తుంది కాబట్టి వెస్టీజ్ 20 సంవత్సరాల నుండి నడుస్తుంది. ఎక్కడ క్వాలిటీ తగ్గినా సరే, ఎక్కడ కొంచెం క్వాలిటీ తగ్గినా కంపెనీ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. సో మీకు క్వాలిటీ ప్రోడక్ట్ కావాలన్నా, మీ హెల్త్ తీసుకోవాలన్నా నెట్వర్క్ మార్కెటింగ్ లోనే మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ దొరుకుతాయి. ఇక్కడ కాకుండా మీరు ఎక్కడ క్వాలిటీ ప్రొడక్ట్స్ తీసుకోలేరు. 100% డబ్బుల విషయం పక్కన పెట్టండి, హెల్త్ అయితే పక్కా తీసుకుంటారు నెట్వర్క్ ఇండస్ట్రీ ప్రొడక్ట్ వల్ల. ఓకేనా. సో కొంచెం మీకు ఇంకొక పాయింట్ చెప్తా. బయట సెలబ్రిటీస్ ఉంటారు కాబట్టి ఏ ప్రోడక్ట్ అయినా ఎట్లయినా అమ్మొచ్చు మనం. మంచినీళ్ళు పెట్టినా సరే అయిపోతుంది అంటామండి. మంచినీళ్ళు పెట్టి ₹100 తీసుకుంటారు వాళ్ళు, ఎందుకంటే సెలబ్రిటీస్ చెప్తారు కాబట్టి. కానీ ఇక్కడ నెట్వర్క్ లో ఏ సెలబ్రిటీస్ ఉండరండి. రైట్. సో ఎట్లున్నా సరే నేనే సెలబ్రిటీ, చెప్పేవాడే సెలబ్రిటీ మీకు. సో నేను చెప్పాలి, మీరు కొనుక్కోవాలి, మీరు కొన్నది మీకు నచ్చి ఇంకోసారి కొనాలి కాబట్టి ఖచ్చితంగా ప్రోడక్ట్ క్వాలిటీయే ఉండాలి. కంపెనీలో ప్రొడక్ట్స్ రీపర్చేస్ జరగకపోతే ఆ కంపెనీ నిలబడదు. అర్థమైందా? సో కంపెనీలో రీపర్చేస్ జరుగుతున్నాయి కాబట్టే వెస్టీజ్ 20 సంవత్సరాల నుండి నిలబడి నడుస్తుంది. ప్లాన్ దగ్గరకు వస్తే, సో ప్లాన్ కంటే ముందు ఇంకొక పాయింట్ చెప్తాం మీకు. వెస్టీజ్ అప్డేటెడ్ ప్రొడక్ట్స్ ని తీసుకొస్తుంది లీడర్స్. ఈ పాయింట్ నేను ఎప్పుడు చెప్తానే ఉంటాను మీకు. అప్డేటెడ్ ప్రొడక్ట్స్ ని తీసుకొని వస్తుంది. చాలా అంటే చాలా అప్డేటెడ్ ప్రొడక్ట్స్ తీసుకొస్తుందండి. ఎందుకంటే ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఫర్టిలిటీ ప్రాబ్లం ఎక్కువైపోయింది. ఫర్టిలిటీ అంటే పిల్లలు పుట్టకపోవడం కానీ, కొంతమందికి స్పర్మ్ కౌంట్, ఇట్లా రకరకాల ఫర్టిలిటీ ప్రాబ్లం ఎక్కువైపోయింది. దానికి తగ్గట్టు ఎనర్జీ బూస్టర్ అండి.
ట్రెమండస్ రిజల్ట్ ఇస్తున్న ప్రొడక్ట్ అది, రైట్? అబ్జర్వ్ ఇట్ సబ్లింగ్వల్ స్ప్రే. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో మల్టీవిటమిన్ టాబ్లెట్స్ కంప్లీట్ గా బాడీలోకి అబ్జర్వ్ అవ్వట్లేదు. మల్టీవిటమిన్ డెఫిషియన్సీ ఎక్కువ అయిపోయింది. దాన్ని తగ్గించడం కోసం ట్రెండ్ కి తగ్గట్టు సబ్లింగ్వల్ అంటే నాలుగు కింద కొట్టుకుంటే అది 5 minutes లో మన బ్లడ్ స్ట్రీమ్ లోకి యాడ్ అయిపోద్ది. 95% ఫాస్ట్ రిజల్ట్ ఇచ్చే సబ్లింగ్వల్ స్ప్రే సిఎండి మినరల్ డ్రాప్స్. సో మోకాళ్ళ నొప్పులు ఎక్కువైతున్నాయి, జాండీస్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, సో కీళ్ళ నొప్పులు కానివ్వండి, చికెన్ గునియా కానివ్వండి, రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి మనకి. ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని క్యూర్ చేసుకోవడానికి, కంప్లీట్ బాడీలో ఉన్న డిసీజ్ అన్నిటిని తీసేయడానికి సిఎండి మినరల్ డ్రాప్స్. అమెరికాలో ఉత్తా అనే లేక్ నుండి ఆ డ్రాప్స్ తెప్పించి 60 ml తయారు చేయడానికి 2 సంవత్సరాల టైం తీసుకుంటుంది. సో అట్లాంటి ప్రొడక్ట్స్ ని రిలీజ్ చేస్తుందండి వెస్టీజ్. సో ప్రెసెంట్ ఎండలు ఎక్కువ అవుతున్నాయి, యూవి రేడియేషన్ డైరెక్ట్ గా ఓజోన్ అంతా దెబ్బతిన్నది, యూవి రేస్ అంతా మన స్కిన్ మీద పడి స్కిన్ అంతా డ్యామేజ్ అవుతుంది. దాన్ని కాపాడుకోవడం కోసం SPF 50+, SPF 50+. అర్థమైందా? సో ట్రెండ్ కి తగ్గట్టు మెలాటోనిన్ ఇన్ని రోజులు నార్మల్ స్ప్రే ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ సబ్లింగ్వల్ వేలో మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు. సో చాలా మందికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతున్నాయి, నిద్ర సరిగా పట్టట్లేదు. మనం ఫోన్ యూజ్ చేయడం వల్ల సో ఏదైతే హార్మోన్ ఉందో ఆ హార్మోన్ డెవలప్ అవ్వట్లేదండి. అర్థమైందా మీకు? సో ఆ డెవలప్ అయ్యే టైంకి మనం ఫోన్ చూడడం వల్ల అది మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది. మళ్ళీ దాన్ని పెంచడానికి బ్రెయిన్ ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటుంది. దానివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అది తగ్గించుకోవడానికి మెలాటోనిన్ ని సబ్లింగ్వల్ వేలో త్వరగా అబ్జర్వ్ అవ్వడం కోసం, త్వరగా యాక్టివిటీ జరగడం కోసం సబ్లింగ్వల్ వేలో యాడ్ చేసి మళ్ళీ మనకి ఇస్తున్నారు. సో ట్రెండ్ కి తగ్గ ప్రొడక్ట్ మనకి రిలీజ్ చేస్తుంది వెస్టీజ్. సో ఎక్కడ మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ ప్లాన్ విషయానికి వస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాన్ ఇన్ ద వరల్డ్ అన్నమాట. సో 20 years కంపెనీని చూసి 100 years కంపెనీలు భయపడుతున్నాయి, వాళ్ళ ప్లానింగ్స్ చేంజ్ చేసుకుంటున్నాయి. అంటే చూడండి ఎంత బ్రిలియంట్ ప్లాన్ ఉందో మన దగ్గర. వెస్టీజ్ లో ఎవరైతే పని చేస్తారో వాళ్ళకి మాత్రమే డబ్బులు వస్తాయి, డబ్బులు వస్తాయి. అర్థమైందా? సో ఎవరైతే ఖాళీగా ఇంట్లో కూర్చుంటారో వాళ్ళకి డబ్బులు రావు. సో కానీ పని చేసి 1 సంవత్సరం పాటు గట్టిగా పనిచేసి ఒక టీం ఫామ్ చేసుకుంటే తర్వాత ఇంట్లో కూర్చున్నా సరే డబ్బులు వస్తాయండి. అది వెస్టీజ్ బ్యూటీ అని. సో మీ కింద వాళ్ళకి ఎంత ఎక్కువ ఇన్కమ్ ఇప్పిస్తే మనకు అంత ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. అర్థమైందా? ఇంకోటి, మన కింద వాళ్ళు కూడా మనల్ని దాటి వెళ్ళిపోయే అంత బెస్ట్ ప్లాన్ వెస్టీజ్ ప్లాన్ అండి. కాబట్టే 9 దేశాలను ఒప్పించి 9 దేశాల గైడ్ లైన్స్ ని ఫాలో అవ్వుకుంటూ బయట 9 దేశాల్లో బిజినెస్ చేస్తుంది. అట్లాంటి గొప్ప ప్లాన్ లో ఉన్నాం. చాలా ఎగ్జాంపుల్స్ తో, చాలా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తో మన బిజినెస్ ప్లాన్ ఉందండి. ఎందుకంటే సుదర్శన్ మోహంతి ఒడిస్సాలో ఉంటారు, ఆయన 9 lakhs తీసుకుంటూ చనిపోయారు, కానీ ప్రెసెంట్ వాళ్ళ ఆవిడ 15 lakhs తీసుకుంటుంది. జనరేషన్ ప్లాన్. ఫన్నీ గారు ఉంటారు, ఫన్నీ. సో ఆయన ఆంధ్రాలో ఎక్కడ ఉంటారు, సరిగ్గా నాకు ప్లేస్ గుర్తుకు లేదు, బట్ ఆయన 1 lakh తీసుకునేటప్పుడు చనిపోయిండు. వాళ్ళ కొడుకు ఇప్పుడు 3.5 లక్షలు సంపాదిస్తాడు. విజయవాడ దగ్గరలో ఉంటారు అనమాట వాళ్ళు. సో ఇట్లా నెంబర్ ఆఫ్ రిజల్ట్. రీసెంట్ గా హైదరాబాద్ లో ఒక గోల్డ్ డైరెక్టర్ సో యాక్సిడెంట్ అయి చనిపోయారండి. ఆయన చనిపోయిన నెక్స్ట్ నెల 10వ తారీఖు వాళ్ళ ఇంట్లోకి వచ్చిన ఇన్కమ్ 43,000 అండి. సో జనరేషన్ ప్లాన్ ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తో, రైట్? ప్రాక్టికల్ గా 2004 లో ఎట్లయితే స్టార్ట్ అయిందో కంపెనీ, అదే వేలో ఇప్పటికి రన్ అవుతుందండి. ఎక్కడ ప్లాన్ లో చేంజెస్ లేవు. కొంచెం మన ఇన్కమ్ ని పెంచుతున్నారు ప్లాన్ లో, కానీ ఇన్కమ్ ని తగ్గించట్లేదు, మన వర్క్ నే తగ్గిస్తారు. ఇంకా ఇంతకు ముందు బ్రాంజ్ డైరెక్టర్ అవ్వాలంటే 10,000 పీవీలు చేయాలి, కానీ ఇప్పుడు 5,500 అంటే 4,500, 1,50,000 బిజినెస్ తగ్గించేశారు, కానీ ఇన్కమ్ తగ్గిలేదు. చూడండి లీడర్స్, అంత గొప్ప ప్లాన్ లో మనం ఉన్నామండి. వెస్టీజ్ నంబర్ 1 కంపెనీ ఇన్ ఇండియా. ప్రపంచంలో 52వ స్థానంలో ఉందండి. ఒక ఇండియన్ కంపెనీ ప్రౌడ్ గా 52వ స్థానంలో ఉంది అంటే ఎంత ప్రౌడ్ గా చెప్పుకోవాలి మనం. వన్ అండ్ ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ బయట 52nd place లో ఉందండి. సో కంపెనీ సూపర్ కంపెనీ, నెట్వర్క్ ఇండస్ట్రీ సూపర్ ఇండస్ట్రీలో మనం ఉన్నాం. ఫ్యూచర్ గురించి చెప్తా వినండి. ఫ్యూచర్ నెట్వర్క్ గోయింగ్ టు రూల్ ఇండియా అండ్ కంప్లీట్ వరల్డ్ అండి. నెట్వర్కే రూల్ చేస్తుంది, నెట్వర్కరే రూల్ చేస్తారు. సో ఇండియా సూపర్ పవర్ అవ్వబోతుంది ప్రపంచంలో. ఎందుకంటే నెట్వర్క్ ఇండస్ట్రీ.
ఎంప్లాయ్మెంట్ ని తీసేసే వన్ అండ్ ఓన్లీ ఇండస్ట్రీ నెట్వర్క్ ఇండస్ట్రీ. చదువు ఉన్నా చదువు లేకపోయినా, నీకు టాలెంట్ ఉన్నా లేకపోయినా, నిలబడితే నీ ద్వారా కొన్ని వేల మంది ఎంప్లాయ్మెంట్ తీసుకునే వన్ అండ్ ఓన్లీ బ్యూటిఫుల్ ఇండస్ట్రీ నెట్వర్క్ ఇండస్ట్రీ. గుర్తుపెట్టుకోండి లీడర్స్, అంత బ్యూటీ ఉందండి ఇండస్ట్రీలో. ఎందుకు ఇది ఫాస్ట్ గ్రోయింగ్ అవ్వబోతుంది అని ఎందుకు చెప్తున్నా అంటే, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ చదువుకున్న వాళ్ళే చేయగలుగుతారు, ఫార్మా ఇండస్ట్రీ చదువుకున్న వాళ్ళే చేయగలుగుతారు, క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళే చేయగలుగుతారు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే చేయగలుగుతారు. కానీ నెట్వర్క్ ఇండస్ట్రీ ఎవరైనా చేయగలుగుతారండి. ఒక స్కూల్ ఆయమ్మ 4.5 లక్షలు సంపాదిస్తుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ అండి. రైట్. సో కాబట్టే ఎవరైనా చేయగలరు, కాబట్టే ఫాస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా అండ్ ఇన్ ద వరల్డ్. రైట్. సో ఎందుకు సరే, ప్రెసెంట్ 23,000 కోట్ల టర్న్ ఓవర్ జరుగుతుంది నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ. కానీ విత్ ఇన్ 1.5 year 2 years లో 64,500 కోట్ల టర్న్ ఓవర్ చేయబోతుందండి. నియర్లీ 4 to 5 times ఇండస్ట్రీ ఇంక్రీజ్ అవ్వబోతుంది. కారణం నేను ఇందాక చెప్పిన రీజన్. రైట్. ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో నెట్వర్క్ మీద పాజిటివిటీ పెరుగుతుంది. ఈ పాజిటివిటీ ఉన్నప్పుడే ఒక 1 year జర్నీ చేయగలిగితే, నెట్వర్క్ బూమ్ వచ్చిన తర్వాత వి కెన్ రూల్ ద వరల్డ్ అన్నమాట. ఇక్కడ ఉండి ప్రపంచాన్ని ఏలొచ్చండి. అట్లాంటి గొప్ప ఇండస్ట్రీ నెట్వర్క్ ఇండస్ట్రీ. రైట్. సో 64,500 కోట్ల టర్న్ ఓవర్ లో మన భాగస్వామ్యం ఉంటే మన లైఫ్ స్టైల్ ఎట్లుంటుందో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఎవరైతే 50,000 సంపాదిస్తారో, ఎవరైతే 10,000 20,000 ఇప్పుడే జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా సరే, గట్టిగా 2 సంవత్సరాలు పనిచేస్తే 2 లక్షల ఇన్కమ్ పక్కా తీసుకుంటారు 2025 ఎండింగ్ నాటికి. ఇది నా ఓపెన్ ఛాలెంజ్. చాప కింద నీరులాగా పారుతుంది నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ ప్రెసెంట్ ఇండియాలో. ఎందుకంటే ఎంత ఘోరమైన స్టేజ్ లో ఉందంటే, ఇండియాలో ఎంప్లాయ్మెంట్ చాలా క్రిటికల్ స్టేజ్ లో ఉందండి. సో బీటెక్ బీఈడీలు డిగ్రీలు చేసిన వాళ్ళు స్వీపర్ పోస్ట్ కి అప్లై చేస్తాను, అట్లాంటి స్టేజ్ లో ఉన్నాం మనం. సో అట్లాంటి వాళ్ళకి నెట్వర్క్ ఇస్ ద వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ గా మారబోతుంది. అర్థమైందా లీడర్స్? ఆ యుద్ధం అదే ప్రయత్నంలో ఉన్నామండి. ఇప్పుడు ఉండి ఒక్క సంవత్సరం పోరాడితే సో మనల్ని తొక్కేవాడే లేడండి నెట్వర్క్ కానివ్వండి. మల్టీ బిలియనీర్ అయ్యే అవకాశం ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలోనే ఉంది. ఫస్ట్ క్లారిటీ తీసుకోండి. ఫ్యూచర్ ఇది, నెట్వర్కే ఫ్యూచర్ అండి. నేను బల్ల గుద్ది చెప్తా, ఎవరు నా దగ్గరకు వచ్చి మాట్లాడినా సరే క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా, నెట్వర్క్ ఇస్ ద ఫ్యూచర్ అని చెప్పి. రైట్. సో ఎవరైతే నిలబడతారో 2025 ఎండింగ్ నాటికి, సో 2 lakhs ఇన్కమ్ తగ్గకుండా మనం బిజినెస్ చేయవచ్చు. సో మన ఇన్కమ్ తీసుకోవచ్చు అండి. రైట్. సో ఇప్పుడు ఎవరైతే 5 లక్షలు 6 లక్షలు సంపాదిస్తారో ఈజీగా 30 lakhs ఉంటుంది వాళ్ళ ఇన్కమ్. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, మీ ఇంట్లోకి ఒక 5 lakhs ఇన్కమ్ వస్తే మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? బయట సిచ్యువేషన్ లో 1 లక్ష రూపాయలు సంపాదించడం చాలా గగనం అయిపోతుంది. రైట్. సాఫ్ట్వేర్ లో ఆ ఇండస్ట్రీలో ఎట్లా అయిపోయిందంటే, ఒక్కరికి 50,000 లక్ష రూపాయలు ఇచ్చే బదులు 5గురికి 20,000 ఇచ్చినా సరే 5గురు పని చేస్తారు. ఒక్కరికి 1 లక్ష రూపాయలు ఇచ్చి వాడిని మోపే బదులు 5గురికి 20,000 ఇచ్చినా సరే 5 రకాలుగా మన వర్క్ జరుగుతుంది అని చెప్పి 20,000 ఇచ్చి మరి యూత్ ని వర్క్ చేయించుకుంటున్నారు. అట్లాంటి స్టేజ్ లో ఉందండి. రైట్. ఇంతకు ముందు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ బాగా భూమి నడిచింది. రైట్. తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్ భూమి నడుస్తుంది. కానీ ఫ్యూచర్ ఓన్లీ నెట్వర్క్ ఇండస్ట్రీ భూమి మాత్రమే నడుస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. రైట్. సో లీడర్స్, అంత మంచి బిజినెస్ లో మనం ఉన్నామండి. సో కొన్ని వేల మంది యూత్ కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ఆపర్చునిటీ నెట్వర్క్ మార్కెటింగ్. ఓకేనా? సో మీరందరు దీన్ని అర్థం చేసుకొని, సో ఈ 1 year ఏదేమైనా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, సో నిలబడి వర్క్ చేయగలిగితే 100% మనం సక్సెస్ అవుతాం. రైట్. ఎంతమంది ఏం నెగిటివ్ మాట్లాడినా వాళ్ళని కూర్చోబెట్టండి. మీకు చనువు ఉందనుకోండి, ఒక దెబ్బ కొట్టండి. మీకు చనువు ఉంటే ఒక దెబ్బ కొట్టైనా క్లియర్ చేయండి. వాళ్ళని మీటింగ్ కి ఇన్వైట్ చేయండి. మీటింగ్ కి వాళ్ళని బాగా ప్రమోట్ చేయండి. జూమ్ మీటింగ్స్ కి ప్రమోట్ చేయండి. జూమ్ మీటింగ్స్ లో చాలా మంది ఎడిక్ట్ అవుతారండి. వాళ్ళకి నార్మల్ గా ఉండే పర్సన్ కి మోటివేషన్ వస్తే ఎక్కువ వినబుద్ధి అవుతుందండి. సో అట్లాంటి మోటివేషన్ వస్తుంది జూమ్ మీటింగ్ లో కానివ్వండి, ఆఫ్లైన్ మీటింగ్. సో మెల్లిగా జూమ్ మీటింగ్స్ లో యాడ్ చేయండి వాళ్ళని, మీటింగ్స్ కి ప్రమోట్ చేయండి. డైలీ వర్క్ చేద్దాం. సో డూప్లికేషన్ చేద్దాం. మన బిజినెస్ ని డూప్లికేట్ చేయాలి. ఎంత ఎక్కువ డూప్లికేట్ చేస్తే అంత ఎక్కువ బిజినెస్ వస్తుంది మనకి. రైట్.
సో డూప్లికేట్ చేద్దాం, లీడర్స్ ని తయారు చేద్దాం. ఇక్కడ ఎవ్వరు మనకి సబ్బుల పేస్ట్లు అమ్మం మనం. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ సబ్బుల పేస్ట్లు సప్లిమెంట్స్ అమ్మే బిజినెస్ కాదు ఇది. సప్లిమెంట్స్ అమ్మం, ప్రొడక్ట్స్ అమ్మం. ప్రొడక్ట్స్కి వచ్చిన రిజల్ట్ అమ్ముతాం, మీకు రిజల్ట్ రిఫర్ చేస్తామండి. సో నాకు తగ్గింది, నాకు మంచి జరిగింది, అదే మంచిని నీకు షేర్ చేస్తా అంతే. కానీ ఇక్కడ ప్రొడక్ట్స్ అమ్మేది కాదు. ప్లాన్ అమ్మండి, ప్లాన్ సేల్ చేయండి, కాన్సెప్ట్ సేల్ చేయండి, రైట్? సో మన డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్ వాళ్ళకి ఓపెన్ చేయండి. అప్పుడు వాళ్ళు కనెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. 30,000కి 20,000కి ఎంతో మంది కష్టపడి పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకి మంచి అవకాశం ఉంది, అవకాశం లెక్క వాళ్ళని చూపెట్టండి. ఇది ఒక అవకాశం, దీన్ని తీసుకుంటే నీ లైఫ్ మారుతుంది, నీ ద్వారా కొన్ని వేల మంది లైఫ్ మార్చొచ్చు అనే ఒక అవకాశం లెక్క వాళ్ళకి ఇస్తే 100% మంచి, చాలా మంది మన కోసం వెయిట్ చేస్తారండి బయట. ఎంతో టాలెంట్ ఉంది, ఎంతో టాలెంట్ ఉంది. సో నేను జాబ్ తప్పనట్లే, కానీ మీ క్యాపబిలిటీ అది కాదంటున్నాను అంతే. సింపుల్ పాయింట్ ఏంటంటే జాబ్ తప్పు కాదు, కానీ మన క్యాపబిలిటీ అది కాదు. ఇంకా చాలా క్యాపబిలిటీ ఒక మనిషికి ఉంది. సో ఆ క్యాపబిలిటీకి తగ్గట్టు మనకి నెట్వర్క్ ఇండస్ట్రీ దొరికింది. ఎంత టాలెంట్ ఉంటే ఏంటండి, ఒక ఇండస్ట్రీ, ఒక ప్లాట్ఫామ్ లేకపోతే మనం నిలబడలేం, అవునా కాదా? సో ఆ ప్లాట్ఫామ్ వచ్చినప్పుడు ఆ ప్లాట్ఫామ్ ని కరెక్ట్ గా వాడుకొని అక్కడ మన టాలెంట్ ని చూపెట్టగలిగితే 100% మనం సక్సెస్ అవ్వచ్చు. సో లీడర్స్ ప్రతి ఒక్కళ్ళు 100% ఏదైతే ఇండస్ట్రీ ఉందో దాన్ని యూజ్ చేసుకొని ఒక క్లారిటీ తీసుకొని ఇంకా నెట్వర్క్ గురించి బాగా చెప్పేలాగా తయారయ్యి, సో మీ టీమ్స్ అందరూ డెవలప్ చేసుకోవాలి, మంచి ఇన్కమ్ తీసుకోవాలి. సో అందరం కలిసి సక్సెస్ అవ్వాలి. ఈ రోజు మీకు ఒక ఇన్సిడెంట్ చెప్పి క్లోజ్ చేస్తా. సో మన బూట్ క్యాంప్ గురించి మళ్ళీ గుర్తు చేసుకున్నాం అనమాట. ఫీల్డ్ చేసుకుంటూ నేను, చంద్రశేఖర్ సారు, వరుణ్ సారు, మేము అందరం ఉన్నాం. సో గుర్తు చేసుకుంటూ మాట్లాడుకుంటున్నాం. 100% ఈగల్స్ టీమ్ 1000-1500 మందిని కూర్చోబెట్టాలి. సో కంప్లీట్ నెక్స్ట్ లెవెల్లో మనం బూట్ క్యాంప్ చేయాలి అని చెప్పి మంచిగా మాట్లాడుకుంటూ ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ తో నేను ఈరోజు జూమ్ మీటింగ్ తీసుకోవడం జరిగింది అనమాట. సో బూట్ క్యాంప్ మనం చేయబోతున్నామండి. ఆంధ్ర తెలంగాణలో మన టీం ఉంది. ఆంధ్ర తెలంగాణను కలిసి 1000 నుండి 1500 మంది మనమే కూర్చోబోతున్నాం. బ్లాస్ట్ చేయబోతున్నాం. నెట్వర్క్ ఇండస్ట్రీలోనే, వెస్టీజ్ లోనే ది బెస్ట్ బూట్ క్యాంప్ మన కొత్తగూడెంలో మనమే చేయబోతున్నాం. సో మీరందరు దాంట్లో పాలిభాగస్తులయ్యి 100% మనం అందరం మంచి ఇన్కమ్, స్టార్ అండ్ ఎబో అంటే ఈగల్స్ టీం నుండి 40 మెంబర్స్ లేవాలండి. సో ఇది కంప్లీట్ చేసి అందరం బూట్ క్యాంప్ చేసుకొని సో అందరం సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఇంతసేపు నన్ను భరించినందుకు 45 మెంబర్స్ ఉన్నారండి. సో మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. సో ఓవర్ టు యూ సార్, వరుణ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి క్లారిటీ ఇచ్చారు, అంతే మంచి నాలెడ్జ్ ఇచ్చారు ఈరోజు. ఎలాంటి వాళ్ళకైనా నెట్వర్క్ మార్కెటింగ్ అన్న వాళ్ళకి నెగిటివ్ ఎవరైతే ఉన్నారో ఈ సెషన్ వింటే కంపల్సరీ 100% పాజిటివ్